చామంతి రోబోని జడ్జిగా, చంద్రికను అపోజిషన్ లాయర్గా పెట్టి తర్వాత రోజు వాదించబోయే కేసుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా చామంతి లాయర్గా వాదిస్తూ ఉంటే చంద్రిక భయంతో వణికిపోతూ ఉంటుంది. జడ్జిగా రోబో అదరగొట్టేస్తూ ఉంటాడు. ఇక చిట్టి జడ్జిగా యాక్టింగ్ మొదలు పెట్టేసి, మీరు చెప్పింది నిజమే చామంతి, ఈ అపోజిషన్ లాయర్ కావాలని డబ్బుకి అమ్ముడుపోయి అబద్ధపు సాక్ష్యాలు చూపెడుతున్నారు, కాబట్టి క్లయింట్తో పాటు ఈవిడకు కూడా శిక్ష విధించడం జరుగుతుంది అని చెప్పి చిట్టి అనడంతో, ఏంటి శిక్ష అంటున్నారు బాబోయ్, ఇదంతా నా వల్ల కాదు అని చంద్రిక అక్కడ నుండి పారిపోబోతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి ప్రేమ్ చూస్తూ ఉంటాడు. ప్రేమ్ గట్టిగా నవ్వుతూ అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ, నువ్వు సూపర్ చామ్, ఖచ్చితంగా రేపు నువ్వు కేసుని అదరగొట్టేస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను, వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా రేపు గెలుపు నీదే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, వద్దు బాబు, మీ సాయం నాకేమీ అవసరం లేదు. ఒకవేళ మీరు సాయం చేసినా కూడా రేపు అమ్మగారికి ఆ విషయం తెలిస్తే నా కొడుకు సాయం చేశాడు కాబట్టే చామంతి గెలిచిందని అమ్మగారు మళ్ళీ నన్ను తప్పుపడతారు. అందుకే నా టాలెంట్ ఏంటో నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు మీరు ఎటువంటి సాయము చేయొద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నా తిప్పలేవో నేను పడతాను అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు చామ్, ఈ కేసు గెలవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను ఉదయం నుండి చూస్తూనే ఉన్నాను, అందుకే నీకు సాయం చేయాలని అనిపించింది. రేపు కనుక నువ్వు గెలిస్తే సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు, కాలేజ్లో నీ పేరు కూడా మారుమోగిపోతుంది. అందుకే ఈ ఒక్కసారి నేను నీకు సాయం చేస్తాను, కాదనకు చామ్ అని ప్రేమ అంటూ ఉంటాడు. వద్దని చెప్తూ ఉంటే, మీకు అర్థం కావట్లేదా? మీకు దండం పెడతాను మహాప్రభో, మీరు ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చామంతి తన బుక్స్ అన్నీ కూడా తీసుకొని ప్రేమ్ ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. చందు, నేను ఇప్పుడు ఏమన్నానని చామ్ ఎందుకు నా మీద అంతలా కోప్పడుతుంది? రేపు ఎలాగైనా సరే తను గెలవాలని సాయం చేస్తానని అన్నాను, దానికి కూడా ఎందుకు చామ్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందని చెప్పి అంటూ ఉంటే, చామంతి మొండి పట్టుదల గురించి మనకి తెలిసిందే కదా ప్రేమ్, తను సొంతంగా ఈ కేసు గెలవాలని అనుకుంటుంది. ఒక విధంగా తనన్నది కూడా కరెక్టే కదా, మీరు తనకి సాయం చేస్తే మీరు సాయం చేయడం వల్లే చామంతి గెలిచిందని అమ్మగారు కూడా అనుకుంటారు. అందుకే తను సొంతంగా తన టాలెంట్ని నిరూపించుకోవాలని అనుకుంటుందేమో. తన గురించి తప్పుగా అనుకోకండి బాబు అని చెప్పి చంద్రిక ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. ఏదేమైనా సరే చామంతి రేపు కేసు గెలవాలి చందు, అదే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే చామ్ దేవుడికి దండం పెట్టుకొని, ఎలాగైనా సరే ఈ కేసు గెలవాలి దేవుడా, ఈ కేసు గెలవడం వల్ల జయ అక్కకు న్యాయం జరుగుతుంది, అలాగే నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని చామంతి కాలేజ్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్ళేటప్పుడు చిట్టి చామ్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటాడు. మరోపక్క చంద్రిక, చామంతి నువ్వు తప్పకుండా ఈ కేసు గెలవాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, థ్యాంక్స్ అత్త అంటూ చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న రోజా, రమాదేవి ఇద్దరు కూడా, వెళ్ళవే వెళ్ళు, అక్కడ నీకు అపోజిషన్లో వాదించబోయేది నిషా ఖచ్చితంగా నిన్ను ఓడించి తీరుతుంది, నీ పొగరంతా కూడా దించుతుంది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. చామ్ కాలేజ్కి వచ్చేసరికి అక్కడ మాక్ కోర్ట్ అంతా కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. చామ్ కంటే ముందు ఇద్దరు స్టూడెంట్స్ తమ కేసుల్ని వాదిస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత చామంతిని జడ్జి గారు పిలుస్తూ ఉంటారు. అప్పుడు ప్రమీలమ్మ తన కూతురు జయ గురించి చామంతికి చెబుతూ, అమ్మ ఎలాగైనా సరే నా కూతురికి నువ్వే న్యాయం చేయాలి అని అంటూ ఉంటే, ప్రమీలమ్మ అక్క కాపురాన్ని నేను నిలబెడతాను, అక్క ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ భగవంతుడు మన వైపే ఉంటాడు, న్యాయం ఖచ్చితంగా మన వైపే ఉంది కాబట్టి మనం గెలుస్తామని చెప్పి చామంతి ప్రమీలమ్మకి చెబుతూ ఉంటే, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది తల్లి, నా కూతురు కాపురం చక్కబెడతావని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. జడ్జి గారు మాట్లాడుతూ, జయ అనే క్లయింట్ తరపున వాదించేది మీరేనా చామంతి అని అంటూ ఉంటే, ఎస్ మెలాడ్,
నేనే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. మరి మీకు ఆపోజిషన్లో విజయ్ తరపున వాదించేది ఎవరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నిషా అక్కడికి నేనే జడ్జి గారు అని చెప్పి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. నిషాని చూడగానే చామంతితో పాటు ప్రేమ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఈ నిషా ఏంటి, నిన్న తను వాదించబోయేది క్రిమినల్ కేసు అని చెప్పింది కదా, మరి ఇప్పుడు సడన్గా చామ్కి అపోజిషన్గా వాదిస్తుందేంటి అంటే ఖచ్చితంగా చామ్ని ఓడించడానికి ఈ పని చేస్తుందనుకుంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిషా గెలవడానికి వీల్లేదు, నా చామే గెలవాలి అని చెప్పి ప్రేమ్ వాళ్ళిద్దరినీ కూడా చూస్తూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్ పడుతూ ఉండగా ఇప్పుడు మీ వాదన స్టార్ట్ చేయండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక ముందుగా చామంతి తన వాదన స్టార్ట్ చేసి జయ అని నా క్లయింట్ తప్పు చేసిందని తన భర్త వేధించడం మొదలుపెట్టారు. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అన్యాయంగా నిందలు వేస్తూ తనకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ నిజానికి నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు మెలాడ్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నిషా వాదిస్తూ లేదు యువర్ ఆనర్, ఈ విజయ్ అనే వ్యక్తి ప్రాణంగా ప్రేమించి ఈ జయాని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ జయ మాత్రం ఇతని కళ్ళు గప్పి ఇతను ఆఫీస్కి వెళ్ళిపోగానే మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, తన భర్తని అన్యాయంగా మోసం చేసింది అని చెప్పి అంటూ ఉంటే లేదు మెలాడ్, అపోజిషన్ లాయర్ గారు కావాలని నా క్లయింట్ మీద నిందలు వేస్తున్నారు. సాక్ష్యం లేకుండా ఇటువంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే సాక్ష్యం లేదని ఎవరన్నారు, సాక్ష్యం ఉంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంతలో విజయ్ తరపున సాక్ష్యం చెప్పడానికి కమలమ్మ అనే వ్యక్తి అక్కడికి వస్తుంది. ఇక ఆవిడ జయకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతూ ఈ జయ మరొక వ్యక్తితో తిరగడం నేను నా కళ్ళారా చూశాను సార్, ఈ అమ్మాయి నిజంగానే వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని తన భర్తను మోసం చేసిందని చెప్పి ఆవిడ అంటూ ఉంటే లేదు యువర్ ఆనర్, ఆవిడ అబద్ధపు సాక్ష్యం చెప్తుంది అని చెప్పి జడ్జి గారితో చామంతి వాదిస్తూ ఉంటుంది. తను చెప్పేది అబద్ధపు సాక్ష్యమని మీరు అలా ఎలా అనుకుంటారు అని జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో చామంతి నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆవిడ్ని నేను క్వశ్చన్ చేస్తాను, మీకే నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక కమలమ్మ అనే ఆవిడ్ని చామంతి ప్రశ్నిస్తూ ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుందని మీరు అంటున్నారు, ఆ విషయం మీకెలా తెలుసు, మీరు కళ్ళారా చూసారా అని అంటూ ఉంటే ఎన్నోసార్లు మరొక వ్యక్తితో తను బైక్ మీద వెళ్ళడం నేను చూశానమ్మా అని కమలమ్మ కావాలని జయ మీద నిందలు వేస్తూ ఉంటుంది. లేదు ఆవిడ చెప్పేదంతా అబద్ధం అని జయ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చామంతి కమలమ్మను ప్రశ్నిస్తూ సరే మీరు తనని చాలాసార్లు బైక్ మీద చూశానని అంటున్నారు, ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, అతను ఎలా ఉంటాడో అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. దాంతో కమలమ్మ పొంతన లేని సమాధానాలన్నిటినీ కూడా చెబుతూ ఉంటుంది. చూస్తారా యువర్ ఆనర్, కమలమ్మ అనే ఈవిడ జయ అక్రమ సంబంధం పెట్టుకుందని నిందలు వేసింది, కానీ అతను ఎలా ఉంటాడో అని అడిగితే మాత్రం తను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది. దీన్ని బట్టి తను డబ్బుకి అమ్ముడుపోయి కావాలని అబద్ధపు సాక్ష్యం చెప్తుందని నాకు అర్థమవుతుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. చూడండి, మీరు మర్యాదగా నిజం చెప్పకపోతే అప్పుడు మీకు కూడా ఈ విజయ్తో పాటు శిక్ష పడుతుంది అని చెప్పి చామంతి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో కమలమ్మ జడ్జి గారికి దండం పెడుతూ జడ్జి గారు నన్ను క్షమించండి జడ్జి గారు, డబ్బులు ఇస్తానని అబద్ధపు సాక్ష్యం చెప్పమంటే చెప్పడానికి వచ్చాను, అంతేకాని నాకు ఏ పాపం తెలీదు జడ్జి గారు, దయచేసి నన్ను వదిలేయండి, నాకు డబ్బులు వద్దు, జైలు శిక్ష కూడా వద్దు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి కమలమ్మ అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. చూసారా జడ్జి గారు, శిక్ష పడుతుంది అనగానే నిజం ఎలా తన్నుకు వచ్చిందో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఈ విజయ్ అనే వ్యక్తి జయ వాళ్ళది పేదింటి కుటుంబం అని తెలిసి కూడా తనని 3 ఏళ్ల పాటు వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కట్నం ఎక్కువ వస్తుందన్న ఆశతో తనని వదిలించుకొని మరొక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎలా వదిలించుకోవాలో అర్థం కాక కావాలని ఇలా తన మీద నిందను మోపి తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు యువర్ ఆనర్, అందుకే దయచేసి నా క్లయింట్ అయిన జయకు న్యాయం చేయవలసిందిగా
నేను మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో జడ్జి గారు చామంతి చెప్పిన వాదన మొత్తం కూడా విన్న తర్వాత చామంతి చెప్పిన మాటల్ని బట్టి జయ ఏ తప్పు చేయలేదని కోర్టు బలంగా నమ్ముతుంది. ఇంకొకసారి తన భార్యను సరిగ్గా చూసుకోకపోతే విజయ్ మీద కూడా పోలీసులు కేసు బుక్ చేసి తనని జైల్లో పెట్టాల్సిందిగా నేను పోలీసుల వాళ్ళను ఆదేశిస్తున్నానని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. అలాగే తన క్లయింట్కి న్యాయం చేయడానికి ఎంతో కృషి చేసిన చామంతిని కోర్టు అభినందిస్తుంది. తప్పుడు సాక్ష్యాలు తీసుకువచ్చి కోర్టు పరువు తీయాలనుకున్న నిషని మందలించడం జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు నిషాని మందలిస్తూ అలాగే విజయ్ కూడా వార్నింగ్ ఇస్తూ తన భార్యను బాగా చూసుకోవాల్సిందిగా లేకపోతే పోలీసులను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తారు. ఇక ఆ తర్వాత విజయ్కి కోర్టు వార్నింగ్ ఇచ్చి విడాకులు రద్దు చేయడంతో ప్రమిలమ్మ ఎంతగానో ఆనందపడిపోతూ తన కూతురికి న్యాయం చేసినందుకు చేతులెత్తి మొక్కుతూ ఉంటే ఇక ప్రేమ్ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.